నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వైకుంఠపురంలో పురపాలక సంఘ ప్రాథమిక పాఠశాల నందు విద్యార్థులకు సరైన భోజనం అందటం లేదని వంట వండే కోటేశ్వరమ్మపై స్థానిక తల్లిదండ్రులు ఆరోపణ. అంతేకాకుండా విద్యా కమిటీ కూడా ఆరోపణ చేయడంతో పాఠశాలలో పనిచేసే అధ్యాపకులు కూడా అసహనం వ్యక్తం చేయడంతో అక్కడ టీచర్లే తమ సొంత నిధులతో విద్యార్థుల కడుపు నింపడం ఆదర్శంగా నిలిచింది. అత్యాధునికంగా ఇంటికి నేను మోడల్ ప్రైమరీ స్కూల్ వైకుంఠపురం స్కూల్ నందు జూన్ 12వ తేదీ నేను జాయిన్ అయ్యాను. ఇక్కడ మేము 23వ తేదీ ఆగస్టు 23వ తేదీ మేము ఎస్ఎంసీ తీర్మానం మీటింగ్ పెట్టుకున్నాము. ఈ మీటింగ్లో ఏంటంటే మేము ఉపాధ్యాయులందరం కలిసి పిల్లల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి తల్లిదండ్రులను అడగడం కోసం విద్యార్థుల తల్లిదండ్రులందరినీ పిలవడం జరిగింది. ఈ విషయంలో ఏంటంటే తల్లిదండ్రులందరూ అన్ని విషయాల్లో కాదు మేడం, మాకు వంట విషయంలో మాకు న్యాయం చేయండి అని వాళ్ళు అడుగుతున్నారు. అసలు సరిగా కూర చేయడం లేదని వాళ్ళు మాకు వంట మనిషిని మార్చండి అని చెప్తా ఉన్నారు. ఇది జరుగుతున్నది. లేకపోతే మా పిల్లలకి తీసి ఇచ్చేసేయండి, మేము వేరే స్కూల్లో చేర్చుకుంటామని అడుగుతున్నాము. సార్ మేము కూలి పనికి వెళ్ళేవాళ్ళం, మేము ఇంటికాడ ఉండేవాళ్ళం కాదు. మేడం వాళ్ళని ఆయన వాళ్ళని మేము పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాము. ఆమెమో 11:30 వచ్చి నేను అన్నం వంట కూర వండుతానంటే ఆ టైం వచ్చి ఏం వంట చేసి ఎప్పుడు సార్ పిల్లలు పెట్టాలా? అదేమన్నా మేడం వాళ్ళు అడిగితే మేడం వాళ్ళకి సమాధానం చెప్పట్లేదు. ఇంకొక గట్టిగా అడిగితే కూరలో కారం ఎక్కువ వేసేది, ఉప్పు ఎక్కువ వేసేది, అట్లా చేస్తున్నామని. ఒకటి ఎవరినైనా మార్చేయండి సార్, లేదంటే మా పిల్లలకి తీసైనా ఇచ్చేయండి, మేము వేరే స్కూల్లో జాయిన్ చేస్తాము. అంతే సార్. సార్ నా పేరు అగురాయన. నేను మోడల్ ప్రైమరీ స్కూల్ వైకుంఠపురం స్కూల్ నందు జూన్ 12వ తేదీ నేను జాయిన్ అయ్యాను. ఇక్కడ మేము 23వ తేదీ ఆగస్టు 23వ తేదీ మేము ఎస్ఎంసీ తీర్మానం మీటింగ్ పెట్టుకున్నాము. ఈ మీటింగ్లో ఏంటంటే మేము